ముందుగా ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 50-60% కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది మీరు సాల్వ్ చేస్తే. ఓకే, సో ఒక లైక్ కొట్టి ప్లీజ్ వీడియోకి హైప్ చేయండి. మీకు అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 150 లైక్స్ వచ్చినా చాలండి, నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఒక మోటివేషన్ అనేది రావడం లేదు. ఇప్పుడు నాకు లాస్ట్ వీడియోకి 500 వ్యూస్ వచ్చాయండి, కానీ లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి నాన్న. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. బాడ్మాస్ రూల్ పైన అడుగుతున్నాడు, ఒక్కసారి మీరు క్లియర్ గమనించండి. బాడ్మాస్ రూల్ అంటే ఇక్కడ మనకు ఎలాంటి బ్రాకెట్స్ కనిపించట్లేదు కాబట్టి డైరెక్ట్గా మనము ఫస్ట్ డివిజన్ అంటే డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. క్లియర్ నాన్న? సో మీరు ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్లో మనకు డివిజన్ ఉంది కదా, అంటే -60 డివైడెడ్ బై -12 అన్న. మైనస్ మైనస్ క్యాన్సల్, 12 1 12 5. సో నేను యాజ్ ఇట్ ఈస్ రాస్తాను, -9, తర్వాత ఒక మైనస్ ఉంది. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఆన్సర్ మనకు 5 వచ్చింది. క్లియర్? తర్వాత ప్లస్ ఉంది. తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది మల్టిప్లికేషనే కదా. -3 × 9 ఎంత నాన్న? -27 నాన్న. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ అడిషన్ ఉంది కాబట్టి ఏది చేసినా మనకు ఫరక్ పడదు. సో -9 -5 ఎంత నాన్న? -14. ప్లస్ ఇంటూ మైనస్ -27 నాన్న. సో -14 -27 మనకు ఖచ్చితంగా -41 అవుతుందన్న. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి నాన్న, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడిగిండు. సారంగ్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ హెచ్డిఎఫ్సి అట్ 4% per annum. వాట్ వుడ్ బి ద కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతుండు ఫర్ 2 years. సారంగ్ గాట్ 153 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 153 వచ్చిందంట, యాన్యువల్లీ కాంపౌండెడ్. చూడండి అన్న, క్వశ్చన్ ఏమంటుండు ఎంత ఈజీగా. సో ఫస్ట్ అతను మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ PTR/100. ఓకే, సో టైం 2 years ఇస్తున్నాడు, రేట్ 4% ఇస్తున్నాడు. అండ్ ఈ 2 yearsలో అతను కాంపౌండ్ ఇంట్రెస్ట్ 153 రూపీస్ వచ్చిందంట. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ కావాలి అంటే మనకు ఆ ప్రిన్సిపల్ కోసం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక పర్సంటేజ్ మనం ఎలా ఫైండ్ చేస్తాం? సింపుల్గా సక్సెసివ్గా తీసుకుంటాం. చూడండి, ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 4%, ఈ 2 years కలిపి సక్సెసివ్ మనం 4% ఆఫ్ 4% తీసుకుంటాం. ఇది బేసిక్ నాలెడ్జ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. తెలియకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ టాపిక్ నేర్చుకొని ఇక్కడికి రండి. ఓకే, ఇది ర్యాపిడ్ రివిజన్ లెక్క. క్లియర్? అప్పుడు 4 + 4 8%. సో ప్లస్ 4% ఆఫ్ 4% ఎంత అవుతుంది? 0.16% అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది మనకు? 8.16% అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దీనికి అమౌంట్ మనకు 153 ఇచ్చిండు. మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడైనా సరే మనకు 100% ఉంటుంది కదా. సో 100%కి ఎంత మనకు అది ఫైండ్ చేయాలి. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ నథింగ్ బట్ 100 × 153/8.16. సో క్యాలిక్యులేషన్ మీరు ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఫాస్ట్ అయిపోతుంది. చూడండి ఒకసారి, 4 2.08 425. ఓకే, తర్వాత 4 2 8 04 ఇది. ఓకే, తర్వాత ఇంకా ఏ టేబుల్ వెళ్తుంది మనకు? మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 2 1 2 0.2 2 12.5 అవుతుంది కదా. తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ 2 టేబుల్లో చేద్దాము. 2 0.5 0.51 6.25 అంతే కదా. సో మనకి ఏం మిగిలింది సార్? క్లియర్ అబ్జర్వ్ చేయండి, 6.25 × 153 డివైడెడ్ బై 0.51 మిగిలింది. ఓకే, నేను ఏం చెప్తానంటే ఇక్కడ డెసిమల్ తీసేస్తా, బై 100 అవుతుంది కింద. ఆ బై 100 పైకి వెళ్తే ఇంటూ 100 అవుతుంది. ఇంటూ 100 అంటే ఈ డెసిమల్ పోతుంది కదా, 625 అవుతుంది. సో దేర్ ఫోర్ 50 ఇక్కడ చూడండి, 17 3 కాదు, 3 టేబుల్లో చూడండి, 3 1 3 3 7 3 5 3 1 17 1 17 3 625 × 3 మనకి ఎంత వస్తుంది? 1875. ఏంది ఇది? ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా. వాట్ ఈస్ ద ఫార్ములా? PTR/100. సో 1875 × time 2 4/100 నాన్న. ఓకే, 425 4 1. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎంతలో పోతుంది ఇది? 25 1 25 75. సో 75 × 2 ఎంత మనకు? 150.
సో 150 వస్తుందన్న. సో మనకు ఎస్ఎస్సి జీడీలో 20 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో మనకు 6 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, 6 క్వశ్చన్స్ మీడియం ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఆర్ 8 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. సో ఇది టఫ్ కిందికి, అంటే కాన్సెప్ట్ ఈజీ, కొద్దిగా లెందీ ఉంటుంది, మీ క్యాలిక్యులేషన్ని వాడు బయటికి రాబడతాడు నాన్న. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ. మళ్ళీ బాడ్మోస్ రూల్ నాన్న. ఇక్కడ మనకు బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది అండ్ లోపల చిన్న బ్రాకెట్ ఉంది, బయట పెద్ద బ్రాకెట్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చిన్న బ్రాకెట్ది లోపల సాల్వ్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ బ్రాకెట్లో ఇవి చూసుకోవాలి. క్లియర్? సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే బాడ్మోస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్స్ లోపలవి సాల్వ్ చేసుకుంటా. ఓకే, సో ఈ బ్రాకెట్ సపరేట్గా ఉంది కాబట్టి 84 డివైడెడ్ బై 6 ఎంత నాన్న, 6 1 జా 6, 6 1 జా 6, మనకి ఎంత 24, 6 4 జా 14 అవుతుంది. ఓకే, మల్టిప్లైడ్ బై, సో ఇక్కడ చూడండి 8 - 6 ఎంత నాన్న 2. ఓకే, మల్టిప్లైడ్ బై, ఇది డివిజన్ ఉంది, డివిజన్ ముందు చేసుకోవచ్చు, 16/2 అంటే 8 ప్లస్ 91/7 అంటే 7, 7 1 జా 7, 7 3 జా 21, 13 అవుతుంది. ఓకే, ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్రాకెట్ లోపల సాల్వ్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్రాకెట్ లోపల మళ్ళీ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి, అడిషన్ కంటే ప్రయారిటీ. సో 16 ప్లస్ 13, ఓకే, బ్రాకెట్ ఇంటూ 14. సో ఫస్ట్ బ్రాకెట్లోది యాడ్ చేయాలి, బ్రాకెట్లోది యాడ్ చేయాలి. సో ఎంత అవుతుంది, ఇది 29 అవుతుంది, అంతే కదా. 29 ఇంటూ 14, 29 ఇంటూ 14 ఎంతనన్నా మనకు 406, అంతే. దానిలో ఏముందన్న, వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ పైన అడిగిండు, 2 క్వశ్చన్స్ జీడీలో. చూసారా, వెయిటేజ్ ఎక్కువ ఉంది, చూసుకోండి మంచిగా, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమంటుండే క్వశ్చన్ చూడండి, అమిత్ ఇన్వెస్ట్ సమ్ ఆఫ్ ₹5400 అండ్ గోపాల్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 9400 అట్ ద సేమ్ రేట్ అంటుండు ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత గోపాల్ అనే వ్యక్తికి ₹400 మోర్ ఇంట్రెస్ట్ దెన్ అమిత్, అమిత్ కంటే ₹400 ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటుండు. సింపుల్ కాన్సెప్ట్ నాన్న. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి సింపుల్ ఇంట్రెస్ట్ వీడియోస్ ఉంటాయి, అందులో మీరు ఆ వీడియోస్ చూస్తే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. సో ఇక్కడ ఏమంటుండంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ గోపాల్ అనే వ్యక్తికి అమిత్ కంటే ₹480 ఎక్కువ వచ్చినాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, గోపాల్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అమిత్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే ₹480 కదా ఎక్స్ట్రా వచ్చేది. అంటే గోపాల్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్, అమిత్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ మనం రాసుకోవాలి ఇప్పుడు. సో PTR/100, గోపాల్ యొక్క సమ్ ఎంత అన్నాడు, సమ్ అంటే ప్రిన్సిపల్ ఇంటూ టైం 4 years అన్నాడు, రేటు సేమ్ అన్నాడు బై 100. ఓకే, మైనస్ అమిత్ది 5400, టైము 4 years అన్నాడు, రేటు సేమ్ అన్నాడు బై 100. ఈ డిఫరెన్స్ మనకు 480 ఇచ్చిండు. ఓకే, సో 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 94 ఇంటూ 4 మనకి ఎంత వస్తుంది 376 ఇంటూ ఆర్ మైనస్ 54 ఇంటూ 4 ఎంత వస్తుంది 216R ఈజ్ ఈక్వల్ టు 480. ఈ రెండు మైనస్ చేస్తే 160R ఈజ్ ఈక్వల్ టు 480. 0 క్యాన్సల్, 16 1 జా 16 3 జా. సో ఆర్ అనేది మనకు 3% వచ్చింది. ఉందా చూడండి ఆప్షన్లో, ఎస్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి. రాజేశ్వర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, Vikram in 6 days, Tiger in 15 days. They all start work together, but Rajeshwar leaves after 2 days. Vikram leaves days before the work is completed. In how many days is the work completed నాన్న? చూడండి నాన్న, ఇక్కడ మీకు ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనే వర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ సపరేట్ టైప్ కింద, అంటే మ్యాన్ లివింగ్ అండ్ జాయినింగ్ అని మనకు టైమ్ అండ్ వర్క్ టైప్ 4 వీడియో ఉంటుంది, అది చూడండి నాన్న, మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ నేను అందులో డిస్కస్ చేశాను. ప్లేలిస్ట్కి వెళ్ళి టైమ్ అండ్ వర్క్కి వెళ్ళి టైప్ 4 చూడండి, డే 4 చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఇప్పుడు చెప్తాను నేను. ఇది చాలా సింపుల్ నాన్న, ఏం లేదు. టైమ్ అండ్ వర్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమి ఇస్తుంది చూడండి, రాజేశ్వర్ 12 days, విక్రమ్ 6 days, టైగర్ 15 days. సో వీళ్ళకు ముగ్గురికి ఎల్సిఎం తీస్తే టోటల్ వర్క్ వస్తుంది 60 LCM. ఇది టోటల్ వర్క్. మరి రాజేశ్వర్ 1 day వరకు రావాలి అంటే 60/12 చేయాలి, 5 units 1 day. ఒక 5 units చేస్తారు రాజేశ్వర్.
ఈడెన్ని రోజులు చేస్తాడు, ఎవరు, విక్రము. సో 6 10 తర్వాత 15 4 సో వీళ్ళు 1 డే వర్క్లు వచ్చినాయి. ఇప్పుడు 1 డే వర్క్లు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ కండిషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. చూడండి, దే ఆల్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. ఇగో దీనికి ఒకటే లాజిక్ ఉందన్న. సో ఈ క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. సో ఆ షార్ట్ కట్ మెథడ్ ఏందో నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో షార్ట్ కట్ మెథడ్ మీకు ఏం చెప్పినానో ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టోటల్ వర్క్ వేసుకోవాలి నాన్న. సో ఆఫ్టర్ అంటే మైనస్ తీసుకోవాలి, బిఫోర్ అంటే ప్లస్ తీసుకోవాలి నాన్న. క్లియర్? బిఫోర్ అంటే ప్లస్ తీసుకోవాలి. క్లియర్? సో ఫస్ట్ టోటల్ వర్క్ వేసుకోవాలి. సో ఒకసారి చూడండి ఏమంటున్నాడు, రాజేశ్వర్ లీవ్స్ ఆఫ్టర్ 2 days అంటుండు. ఆఫ్టర్ అంటే మైనస్, రాజేశ్వర్ కాబట్టి 2 days. ఓకే, తర్వాత విక్రమ్ లీవ్స్ 3 days బిఫోర్ ప్లస్ 3 days విక్రమ్. ఓకే, డివైడెడ్ బై ఏం తీసుకోవాలి తెలుసా, మనకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆఫ్టర్ అంటే ఎవరి గురించి చెప్తుండే, ఆఫ్టర్ రాజేశ్వర్. ఆఫ్టర్ అంటే మైనస్ కదా, సో అతను వెళ్ళిపోయిండు. ఇంకా అతను వెళ్ళిపోయినప్పుడు అతను తీసుకోవాల్సిన అవసరం లేదు మనం. ఓకే, ఎక్కడైతే మైనస్ ఉందో ఎవరి ముందు ఉంది, రాజేశ్వర్. అతను కన్సిడర్ చేసుకోకండి, మిగతా పర్సన్స్ని తీసుకోండి, విక్రమ్ ప్లస్ టైగర్. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ 1 day వర్క్ సబ్స్టిట్యూట్ చేయాలి, వాళ్ళ పేరు ప్లస్ వాళ్ళ నేమ్స్ ప్లేస్లో. ఓకే, సో ఇప్పుడు 60 ఉంది, 60 మైనస్ ఆర్ 1 day వర్క్ ఎంత, 5, 2 5 10 ప్లస్ వి అంటే 10, 3 10 30 డివైడెడ్ బై విక్రమ్ 10 టీ 4 14. క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుంది, 50 ప్లస్ 30 ఎంత, 80 బై 40, 2 7 240 సో 40 డివైడెడ్ బై 7 చేయండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి. 7 5 35, సో రిమైండర్ ఇస్ 5. సో ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు మనము, 5 by 7 రాయొచ్చు. సో దిస్ ఈస్ ద టోటల్ days to complete the total work. Clear? So option 3 is the right answer. Clear నాన్న? ఒకసారి టైమ్ అండ్ వర్క్ డే 4 వీడియో వెళ్ళి చూడండి నాన్న. ఓకే, చాలా మంచి కంటెంట్ అప్లోడ్ చేసినాం, మీకు ఎక్కడ దొరకదు. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్, ఒక్కసారి చూడండి. ఏ క్యాండిడేట్ స్కోర్స్ 25% మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 68 marks, while another candidate who scores 50% marks gets 42 marks more than minimum required marks to pass in the examination. Find the maximum marks of the examination అంటున్నాను నాన్న. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాన్న, ఏం లేదు, చాలా ఈజీ. ఇక్కడ ఏమంటుంది చూడండి, ఒక పర్సన్కి జనరల్గా మనం పాస్ మార్క్స్ నేను ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఒక పర్సన్కి 25% మార్క్స్ వచ్చినాయి, 25% మార్క్స్ వచ్చినాయి, కానీ 68 మార్క్స్తో ఫెయిల్ అయ్యిండు. అంటే దాని మీనింగ్ ఏంటి, పాస్ మార్క్స్ కంటే 68 మార్క్స్ తక్కువ వచ్చినాయని అర్థం. ఓకే, ఇంకో పర్సన్ 50% మార్క్స్ వచ్చినాయి, ఆ పర్సన్ ఏమైందంట, పాస్ మార్క్స్ కంటే 42 మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట. క్లియర్? ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు, మ్యాక్సిమం మార్క్స్ అంటే ఏంటి, 100% ఫైండ్ చేయాలి. 100% మార్క్స్ ఎంత. క్లియర్? ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఈ ఎక్స్ మనం ఎలిమినేట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 50 - 25 ఎంత, 25%. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది మైనస్ ఇది చేయాలి కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ 0, 42 మైనస్ ఆఫ్ -62 ఏమవుతుంది, 42 మైనస్ 68 ఉంది కాబట్టి, సో 42 ప్లస్ 68 ఉంది అక్కడ, ఇది 110 అవుతుంది. అంటే 25%కి 110, మరి 100%కి ఎంత, 110కి ఇంటూ 4 చేస్తే అయిపోతుంది, 100 వస్తుంది కదా. 25కి ఇంటూ 4 చేస్తే 100, ఇక్కడ కూడా ఇంటూ 4 చేయాలి. సో 440 కదా మ్యాక్సిమం మార్క్స్. దేర్ ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? సో వీడియోకి లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోకి 150 to 200 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. 7th క్వశ్చన్ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్. ఇది కూడా చేయకపోతే ఇంకా మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం బంద్ చేసుకోండి. ఏ షాప్ కీపర్ బాట్ అండ్ ఆర్టికల్ ఫర్ 520. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, కాస్ట్ ప్రైస్ 520. ఓకే, బాట్ అంటే కాస్ట్ ప్రైస్, వాట్ ప్రైస్ ఈ షుడ్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయమంటున్నాడు. టు గెట్ ప్రాఫిట్ 10%. సో ప్రాఫిట్ 10% అంటే నాన్న మన ఫ్రాక్షన్లోకి 10/100 రాసుకోవచ్చు, నథింగ్ బట్ 1/10. అప్పుడు డినామినేటర్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది,
ఇంక్రిమెంట్ +1 వచ్చింది అంటే 10 + 1 11 అవుతుంది. ఓకే, ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి, లాస్ అంటే మైనస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10 పార్ట్స్కి 520 ఇచ్చిండు. సో 11 పార్ట్స్కి ఎంత ఉండాలి అంతే కదా, 11 × 520/10, 10 1 0 క్యాన్సల్. సో 52 × 11 చేయండి, మనకి ఎంత వస్తుంది, 572 వస్తుంది. సింపుల్. క్లియర్ నానా? ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఇచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ని 10/100 రాసుకోండి, ఫ్రాక్షన్ 1/10 అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ కావాలి, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 10 + 1 చేయాలి, లాస్ అంటే 10 - 1 చేయాల్సి వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్యూర్ మ్యాథ్స్ నుంచి క్వశ్చన్ అడిగిండు, మంచి క్వశ్చన్, లడ్డు క్వశ్చన్. నేను రీల్ కూడా చేసిన దీనిపైన, సో ఎవరైతే చూసుంటారో వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. ఏ షాప్ కీపర్ హ్యాస్ 1 స్పెరికల్ లడ్డు. ఓకే, షాప్ కీపర్ దగ్గర ఒక స్పెరికల్ లడ్డు ఉంది నాన్న. క్లియర్? ఒక స్పెరికల్ లడ్డు ఉంది, ఆ లడ్డు నేను డ్రా చేస్తే ఇప్పుడు. ఓకే, జస్ట్ వెయిట్. స్పియర్ కదా, సో ఇట్స్ స్పియర్, నాట్ ఏ సర్కిల్. ఒక లడ్డు ఉంది నాన్న ఇట్లా, ఇది ఒక లడ్డు. ఓకే, సో దీనికి రేడియస్ ఎంత అంటున్నాడు, సో వాట్ ఈస్ ద రేడియస్ ఈజ్ సేయింగ్ 7 సెంటీమీటర్ అంటున్నాను. ఓకే, సో రేడియస్ అనేది 7 సెంటీమీటర్ అంటున్నాడు. క్లియర్? సో దిస్ ఈజ్ ద రేడియస్. క్లియర్ నాన్న? మంచిగా అబ్జర్వ్ చేయాలి, 7 సెంటీమీటర్ ఈ రేడియస్. క్లియర్? సెంటర్ నుంచి. సో విత్ ద సేమ్ మెటీరియల్, ఇదే మెటీరియల్ అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సేమ్ మెటీరియల్, హౌ మెనీ లడ్డూస్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్ కెన్ బి మేడ్. చూడండి, సేమ్ మెటీరియల్ అంటే సేమ్ వాల్యూమ్ నాన్న. సేమ్ మెటీరియల్ అంటే సేమ్ వాల్యూమ్ అని అర్థం. సేమ్ వాల్యూమ్. అండ్ ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ లడ్డూస్, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అని అడిగాడు అనుకోండి, వాల్యూమ్స్ని ఈక్వల్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ పెద్ద లడ్డు నుంచి సేమ్ మెటీరియల్ యూజ్ చేసి అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే చిన్న చిన్న లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాడు నాన్న. చిన్న చిన్న లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, ఇట్లా చిన్న చిన్న లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాడు విత్ సేమ్ రేడియస్ ఎంత, 3.5 సెంటీమీటర్ అంటున్నాడు. సో అట్లా ఎన్ని లడ్డూలు చేయగలుగుతాడు? దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది రేడియస్, మనకు ఈ రేడియస్ అనేది 3.5 సెంటీమీటర్. ఓకే, సో వాల్యూమ్స్ ఏమన్నా కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏందన్నా దీనిది 4/3 పై r³ అంటే ఏంది, r³. క్యాపిటల్ ఆర్ తీసుకుందాం, దీన్ని ప్రస్తుతానికి క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి n అనుకుందాము. సో వీటి యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది, 4/3 పై స్మాల్ r అనుకుందాం. ఓకే, స్మాల్ r³. సో 4/3 పై క్యాన్సల్, మనకి n కావాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు r³, క్యాపిటల్ r³ బై స్మాల్ r³. సో దీన్ని మనం కామన్గా క్యాపిటల్ R బై స్మాల్ r కామన్గా హోల్³ తీసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు మన క్యాపిటల్ R 7 ఇచ్చాడు, స్మాల్ r 3.5 ఇచ్చాడు. సో 3.5 1 3.5 2 క్యూబ్ ఉంది కాబట్టి 2³ అనేది 8 అవుతుంది మనకు. క్లియర్? సో 8 లడ్డూస్ అనేటివి పాసిబుల్ అన్న. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? ప్లీజ్ లైక్ కొట్టి హైప్ చేయండి అన్న, లైక్ కొట్టి హైప్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, మంచి క్వశ్చన్. ఏ కస్టమర్ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆర్ two successive discounts of 25% and 15% to buy a certain article. What is the difference between both the discounts అంటున్నాడు. చూడండి అన్న, ఒక కస్టమర్కి డౌట్ ఉందంటే ఏంటంటే 40% డిస్కౌంట్ తీసుకోవాలా లేకపోతే 25% ఆఫ్ 15% సక్సెసివ్ డిస్కౌంట్ తీసుకోవాలని డౌట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందని అడుగుతున్నాడు. చూడండి అన్న, క్లియర్గా ఫస్ట్ మనకు 40% ఉంది, దాంట్లో నుంచి ఈ సక్సెసివ్ పర్సంటేజ్ని మైనస్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు డిస్కౌంట్స్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా ఏంటి, సింపుల్గా A + B - AB/100 అంతే కదా. క్లియర్? ఇక్కడ మనకు 25 అన్నాడు, +15 అన్నాడు, -25 × 15/100. ఓకే, 25 1 25 4 4 1 4 3 12 30 అంటే 4 7 28 4 5 3.75 కదా. సో ఇక్కడ 25 + 15 ఏమో ఎంత మనకు 40. 25 + 15 ఏనా 30-40% మైనస్ ఈ 3.75. సో 40% మైనస్, మళ్ళీ మొత్తం మైనస్ ఉంది కదా, బ్రాకెట్ పెట్టాలి ముందర, -3.75%.
పర్సంటేజ్ ఉంది. ఓకే, ఇప్పుడు మైనస్ లోపల మల్టిప్లై చేయండి. 40% మైనస్ 40% మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.75%. 40% మైనస్ చేస్తే 0 అయిపోతుంది మొత్తము. మన 3.75% మిగిలింది. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3.75. క్లియర్? ఇంత ఈజీగా చేయొచ్చు మనం. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఏం డౌట్స్ ఉంటాయి? అన్నంలో కూర వేసి కలిపి లడ్డులాగా చేసి నోట్లో పెడతా ఉంటే ఏం డౌట్స్ ఉంటాయి? ఏం ఉండవు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. దీని నుంచి కూడా 2 క్వశ్చన్లు అడిగినా. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, రచిన్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ అట్ 60 km/h ఫర్ 2 hours అండ్ 80 km at 40 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ రచిన్ అంటుంది. చూడండి, ఇక్కడ 2 కేసులు ఇచ్చింది, మీరు గమనించాలి. ఆ 2 కేసులు ఏంటంటే, ఫస్ట్ రచిన్ 60 km/h స్పీడ్తో 2 hours ట్రావెల్ చేసిండు. ఓకే, సెకండ్ కేస్ 80 km డిస్టెన్స్ని 40 km/hతో ట్రావెల్ చేసిండు. ఇప్పుడు మనకు కావాల్సింది యావరేజ్ స్పీడ్ ఆఫ్ రచిన్ ఇన్ km/h. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంది? జనరల్గా వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏంది? ఇక్కడ స్పీడ్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. 62 = 120 km. ఓకే, ఇక్కడ 80 km ఇచ్చిండు. ఓకే, కానీ టైం ఇవ్వలేదు ఇక్కడ. సో టైం ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ టైం అంటే 2 hours. సరే, ఓకే. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అయింది నాన్న? వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్? 120 + 80 ఎంత? 200. టోటల్ టైం అయితే ఇక్కడ 2 hours ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 2 hours, 4 hours. 4 1s 450. సో 50 is the right answer. క్లియర్ నాన్న? ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. ఒక మోసం చేసే షాప్ కీపర్, నేను అమ్ముతున్న వస్తువులు కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని అబద్ధం చెప్తున్నాడు. అతను ఎంత కొన్నాడో అంతకు అమ్ముతుండంట. అది పచ్చి అబద్ధం, ఎవరు నమ్మకండి, మీ ఊర్లో కూడా చెప్తే. హౌఎవర్ హీ యూసెస్ ఏ weight that actually weighs 20% less than what is written on it. చూడు ఎంత దొంగోడు. ఏమంటుండంటే, అతను బరువు కొలుస్తాడు కదా ఎంత అమ్ముతున్నా అనేది, అక్కడ 26% తక్కువ ఉందంట వెయిట్. అంటే దాని మీనింగ్ ఏంటి? క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జనరల్గా 1 kg ఆఫ్ ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్కి అమ్ముతుండ అనుకోండి, కానీ యాక్చువల్గా అక్కడ 1 kg లేదు, 26% తక్కువ ఉంది. అంటే 0.74 kg ఉంది. సో ఈ 0.74 kg అతను ఎంతకు అమ్ముతుండు? 100 రూపీస్కి అమ్ముతున్నాడు 1 kg అని చెప్పి. అంటే యాక్చువల్గా అతనికి 0.74 kg అనేది కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? అతను 74 రూపీస్కే కొని ఉంటాడు అది, కానీ అమ్ముతుంది 100 రూపీస్కి. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఫైండ్ ఈస్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ప్రాఫిట్ అంటే ఫార్ములా ఏంది? సింపుల్గా. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, 100 - 74 26. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 74 ఇంటూ 100. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 13s 2 3s 6 2 7s 14. సో 1300 డివైడెడ్ బై 37 చేయండి. ఓకే, డివైడెడ్ బై 37 చేయండి. మనకు ఎంత వస్తుంది? 37 3s 111. సో మనకు 19 మిగులుతుంది, 190. 37 5s మనకు 185 వస్తుంది. సో 5 రిమైండర్. దేర్ ఫోర్ 35 5/37% ఈజ్ ద ప్రాఫిట్. వామ్మో, ఇంత ప్రాఫిట్ తెచ్చుకున్నాడు వాడు. ఎంత తెలివైనడు చూడు షాప్ కీపర్. ఓకే, సో ఇట్లా ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం అడుగుతున్నానా? ఈ ఎల్సిఎంలో తలకాయ నొప్పినానా? మంచి నాలెడ్జ్ ఉండాలి దీన్ని సాల్వ్ చేయాలంటే. ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంది? జనరల్గా ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ నెంబర్తో డివైడ్ అవ్వాలి, ఈ నెంబర్తో డివైడ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ 14112 అన్నాడు. ఈ 14112 అనేది 672తో డివైడ్ చేస్తే 672 1s 672 20 1sలో పోతుంది. సార్ అంత టక్కున ఎలా చెప్పారంటారా? ఒకసారి గమనించండి. 672కి ఎంత మల్టిప్లై చేస్తే మనకు 14112 వస్తుంది, అదే కదా. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది, సో ఇక్కడ 2 ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ 1 అన్న ఉండాలి,
అప్పుడు ఇక్కడ 2 వస్తుంది కదా. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు, 2 పెడితే 2 2 4 వస్తుంది, ఇక్కడ 2 పెడితే 2 2 4 వస్తుంది, సో పాసిబిలిటీ లేదు. 3 పెడితే 6 వస్తుంది, 3 2 4 2 8 5 2 10 6 2 12, సో 6 ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు 26 తీసుకున్నారు అనుకోండి, సో దీనికంటే ఎక్కువ వెళ్ళిపోతుంది అది. అందుకే నేను ఫస్ట్ 21 పెట్టి ట్రై చేస్తాను. 21 పెడితే ఖచ్చితంగా మీకు ఇది వస్తుంది. సో అట్ ద సేమ్ టైం 7056లో కూడా ఇది క్యాన్సిల్ అవ్వాలి. సో 7056, ఇది 7000 ఉంది, ఇది 14000 ఉంది, అంటే 7000 డబుల్ చేస్తే 14000 లెక్క వస్తుంది కదా. అంటే 7056 ఇంటూ 2 చేస్తే మనకు 14112 వస్తుంది. ఓకే, అంటే ఈ 14112 అనేది 672లో వెళ్తుంది, 7056లో వెళ్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉంది. సో తర్వాత లీస్ట్ కామన్ అంటే ఎల్సిఎం అంటే ఏంది, లీస్ట్ కామన్. ఇప్పుడు 14112 కంటే తక్కువ ఉండే నెంబర్స్ని పట్టించుకోండి, ఎక్కువ ఉండేది క్యాన్సిల్ చేసేయండి, అది లీస్ట్ అవ్వదు ఒకవేళ కామన్ అయినా సరే, అంతే కదా. దానికంటే తక్కువ ఉండాలి. 7056 ఉంది, 7056 అనేది 7056లో క్యాన్సిల్ అవుతుంది, కానీ 672లో 7056 డివైడ్ అవ్వదు, అయితే ఇది కామన్ అవ్వదు కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్ అవ్వదు. సో దేర్ ఫోర్ 14112 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్న. క్లియర్, ఈ విధంగా మనం ఆలోచించాలి దాన్ని. నార్మల్ ప్రాసెస్ చేసుకుంటూ పోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి దీనికి, తర్వాత దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, అప్పుడు హైయెస్ట్ పవర్లు తీసుకోవాలి. ఎందుకు అదంతా సోది అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ పైన, బాబోయ్ 3 క్వశ్చన్లు ఎస్ఎస్సి జీడీలో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నితిన్ హ్యాస్ 1617 with him. He divided it amongst his sons Praveen and Rishi and asked them to invest at 10% rate of interest compounded annually. It was seen that Praveen and Rishi got same amount. Same amount is very important. First paper lo kuda ilanti question adigindu. After 17 and 18 years respectively, how much did Nitin give to Praveen? మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ సేమ్ అమౌంట్. ఓకే, అండ్ 17 years 18 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి అన్న, మీరు ఏం అసలు ఆలోచించకండి. ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఓకే, ఆ అమౌంట్ని 2 సన్స్కి ఇవ్వాలి. ఆ 2 సన్స్కి ఎంత ఇచ్చిందో తెలియదు. సో వీడికి ఎవరున్నారు సన్స్, ప్రవీణ్ అండ్ రిషి. సో ఆ అమౌంట్లో వీడికి ఎంతనో తెలియదు మనకి ఎంత ఇచ్చిండో. సో అది తెలుసుకోవాలి కాబట్టి మనకు ఒక కండిషన్ ఇచ్చిండు, ఏంటంటే అరే మీకు ఇస్తున్న పైసలు 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పెట్టండి రా, 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టండి యాన్యువల్గా. సో 17 years తర్వాత వీనికి 18 years తర్వాత సేమ్ అమౌంట్ వచ్చింది, అంటే అమౌంట్ ఆఫ్ ప్రవీణ్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ రిషి. ఓకే, క్లియర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రవీణ్ అనేటోడు 17 years. వాట్ ఈస్ ద అమౌంట్ ఫార్ములా, అమౌంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 + r/100 హోల్ పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, r అంటే పర్సంటేజ్, రేట్ ఆఫ్ పర్సంటేజ్. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ ప్రవీణ్ పీపీ పెడతాను, పీపీ అమౌంట్ ఆఫ్ ప్రవీణ్, లేకపోతే వినండి ఒకసారి. ఓకే, సో p 1 + r/100 హోల్ పవర్ 17 కదా, 17 yearsకి పెట్టిండు. సో ఇది 10% కాబట్టి 10 తీసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు రిషి ఎన్ని ఇయర్స్, p × 1 + 10/100 హోల్ పవర్ 18. క్లియర్. సార్ మీరు అబ్జర్వ్ చేయండి నాన్న, ఇక్కడ 18 ఉంది కదా, నేను ఏం చేస్తానంటే 17 తీసుకుంటాను. 17 తీసుకొని నేను ఏం చేస్తానంటే ఒకసారి గమనించండి, 17 తీసుకొని పక్కకి ఇంకొకటి రాస్తాను, 1 + 10/100 రాయొచ్చు కదా. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్, పవర్ 1 ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ p × ఇది క్యాన్సల్, p × ఇది క్యాన్సల్. ఓకే, అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ ఎవరిక్కడ ప్రవీణ్. సో ప్రవీణ్ × 1 మిగులుతుంది. ఓకే, అక్కడ ఎవరైనా రిషికి ఏం మిగిలింది చూడండి, 1 + 10/100 హోల్ పవర్ 1. 10/100 అంటే 0.1, 1 + 0.1 1.1 మిగులుతుంది. క్లియర్. సో మీరు గమనించి r ఇటు సైడ్ తీసుకురండి, p/r అవుతుంది. ప్రవీణ్ బై రిషి ఒక 1.1 అంటే 11/10 రాసుకోవచ్చు. సో వాళ్ళ రేషియోస్ వచ్చేసినాయి ఇప్పుడు. ఓకే, సో ప్రవీణ్ ఏమో 11, రేషియో 10. మనకి ఎవరిది కావాలి, హౌ మచ్ డిడ్ నితిన్ గివ్ టు ప్రవీణ్.
ప్రవీణ్కి ఎంత ఇచ్చిండు 11 పార్ట్స్ ఇచ్చిండు అంతే కదా. సో 11 పార్ట్స్ ఇచ్చిండు అవుట్ ఆఫ్ 21. ఎంత అమౌంట్లో 1617 అమౌంట్లో. ఓకే 7 3 జా 7 2 జా 14, 7 3 జా 21, 7 1 జా 7. ఓకే ఇప్పుడు మళ్ళీ 3 1 జా 3 7 జా 21, 3 7 జా 21, 77 into 11 మిగిలింది. సో 847 వస్తుంది. క్లియర్ అన్న. జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సేమ్ అమౌంట్ 17 ఇయర్స్కి 18 ఇయర్స్కి. వాడికి ఎంతెంత ఇచ్చిండో తెలియదు కాబట్టి రేషియో ఫైండ్ చేయండి. సేమ్ అమౌంట్ అన్నాడు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఒక్కటి ఎక్స్ట్రా 1 ఇయర్ కాబట్టి ఇది మిగులుతుంది. ఓకేనా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మళ్ళీ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బాబు. 2 trains are moving in opposite direction at speed 60 km and 110 km. The length of one train is 360 meter. The time taken by them to cross each other is 21 seconds. The length of the other train, correct to 2 decimal places అంటుంది. వెరీ సింపుల్. 2 trains ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ అనేది మనము యాడ్ చేయాలి. 110 + 60 170. కానీ అక్కడ మనకు మీటర్స్లో అడిగిన లెంత్. సో ఇది మీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే 5/18 చేయాలి. సో ఎంత వస్తుంది 47.22 వస్తుంది. క్లియర్. మనకి ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ వచ్చేసింది మీటర్ పర్ సెకండ్లో. ఓకే తర్వాత టోటల్ డిస్టెన్స్. మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వచ్చిందంటే ఎప్పుడైనా సరే టోటల్ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ 1 + ట్రైన్ లెంత్ 2 తెలియదు కాబట్టి x అనుకుందాం. ఓకే తర్వాత మనకి ఏం కావాలి టోటల్ టైం కావాలి. సో టోటల్ టైం అనేది 21 seconds ఇచ్చిండు క్రాసింగ్ టైం అనేది. ఓకే టోటల్ టైం అంటే క్రాసింగ్ టైం. క్లియర్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, అంటే టైం ఇంటూ స్పీడ్ చేయాలి. టైం 21, స్పీడ్ 47.22. సో 47.22 into 21 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 360 + x నాన్న. క్లియర్. ఇది మల్టిప్లై చేస్తే 991.6 వస్తుంది. -360.0 చేస్తే ఇంకో ట్రైన్ లెంత్ వస్తుంది. సో ఇది 6 వస్తుంది, ఇది 1, ఇది 3, ఇది 631.6 నాన్న. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద ప్రైస్ ఆఫ్ ఎ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 60%. బై వాట్ % షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్. ఎంత తగ్గించాలి సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 12%. చూడండి నాన్న 1 లీటర్ పెట్రోల్ 100 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడు అదే 1 లీటర్ ఎంత అయింది, ఇప్పుడు అదే 1 లీటరు 60% పెంచిండు అంటున్నాడు కాబట్టి 160 రూపీస్ అయింది. కానీ ఒక వ్యక్తి ఓన్లీ 112 రూపీసే 12% వరకే ఇంక్రిమెంట్ని భరించగలడు దానిపైన. ఓకే సో 112 రూపీస్ అవ్వాలి అంటే అతను 1 లీటర్ కాకుండా ఎన్ని లీటర్స్ తగ్గించాలి అంటే ఫస్ట్ 160 రూపీస్కి 1 లీటర్ అయినప్పుడు 112కి ఎన్ని లీటర్స్ వస్తాయి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే సో అప్పుడు ఏమవుతుంది మనకు 112 డివైడెడ్ బై 160 అవుతుంది. సో ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది కదా. సో 0 0 క్యాన్సల్. ఓకే 4 4 జా. ఓకే 4 2 జా 8, 4 8 జా 32. ఓకే 4 1 జా 4 7 జా 7 10 జా 70%. అంటే 1 లీటర్ అనేది 100% అయితే ఓన్లీ 70% పోయించుకోవాలి అతను 112 రూపీస్కి చేయాలంటే. అంటే 100% నుంచి అతను ఎంత పర్సెంట్ తగ్గిండు 70% పోపించుకుంటున్నాడు కాబట్టి 30% తగ్గిండు. సో దేర్ ఫర్ రిడక్షన్ ఇస్ 30% నాన్న. క్లియర్. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి మనం. ఈజీ క్వశ్చన్స్. యావరేజ్ నాన్న. యావరేజ్ నుంచి అసలు ఈజీగా పిల్లబచ్చి ఆడుకోవచ్చు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 48 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 22 ఇయర్స్. ఓకే 22 ఇయర్స్ అన్నాడు. ఇఫ్ ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్. టీచర్ కూడా యాడ్ అయింది. ద యావరేజ్ ఓవల్ గ్రూప్ బికమ్స్ 23 ఇయర్స్. ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అంటుండు. చూడండి అన్న ఫస్ట్ స్టూడెంట్స్ 48 మెంబర్స్ ఉన్నారు. ఓకే వెయిట్. సో 48 మెంబర్ స్టూడెంట్స్ది యావరేజ్ ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది యావరేజ్ ఎంత ఇచ్చిండు 22 ఇచ్చిండు. ఓకే మరి సమ్ ఏమవుతుంది 48 into 22 1056. ఓకే తర్వాత ఏమైందంటే ఈ 48 మెంబర్స్లోకి ఒక టీచర్ వచ్చి యాడ్ అయింది అంటే 49 మెంబర్స్ అయినరు.
అప్పుడు యావరేజ్ ఎంత అయింది 23 అయింది. మళ్ళీ ఈ సమ్ ఎంత అవుతుంది 49 × 23 1127 అవుతుంది. మరి టీచర్ ఏజ్ కావాలి అంటే ఈ రెండు మైనస్ చేయండి, ఎక్స్ట్రా వచ్చిన ఆమె యొక్క ఏజ్ వచ్చేస్తుంది అంతే కదా. ఈ రెండు మైనస్ చేస్తే మీకు 71 వస్తుంది. సో 71 అనేది టీచర్ ఏజ్. క్లియర్. రిటైర్మెంట్ తీసుకోవాలి కదా 71 ఏజ్కి, ఇంకా ఎందుకు చెప్తుంది ఆమె, వాళ్ళు క్లియర్ కూడా క్వశ్చన్, రిటైర్మెంట్ తీసుకోవాలి కదా. లైక్ కొట్టి హైప్ చేయండి వీడియోని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A fort had provision food for 15 men for 85 days. After 15 days, 25 men left the fort. Find the number of days for which the remaining food will last. అరే బాబు, ఒకటే చెప్తున్నాను అన్న, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. టైమ్ అండ్ వర్క్లో టైప్ 7 అంటే డే 6 వీడియో వెళ్ళి చూడండి, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమంటున్నాడు, ఒక ఫోర్ట్లో 150 మందికి 85 రోజులకు ఫుడ్ ఉందంట. 150 మందికి 85 రోజులు ఫుడ్ ఉంటే ఇన్ని యూనిట్స్ 150 × 85 యూనిట్స్ ఫుడ్ ఉందని అర్థం. ఓకే, ఈ ఫుడ్ని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే ఈక్వల్ టు ఆఫ్టర్ 15 days 25 men లెఫ్ట్. అంటే ఈ ఫస్ట్ 15 days 150 మంది తిన్నారు. ఫస్ట్ 15 days 150 మంది తిన్నారు. ఓకే, తర్వాత ఏమైంది 25 మంది దొబ్బేసారు, అంటే 125 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎన్ని డేస్లో తింటారు రిమైనింగ్ది. ఓకే, కానీ ఇక్కడ అడుగుతుంది ఏంది, ఇక్కడ అడుగుతుంది ఒకసారి క్వశ్చన్ గమనించండి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ లాస్ట్. అంటే రిమైనింగ్ ఫుడ్ అంటే ఈ 125 days, ఈ 125 మెంబర్స్ రిమైనింగ్ మిగిలిపోయిన ఫుడ్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అంటే డీ ఫైండ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలంటే ఒకసారి గమనించండి. నేను 2 మెథడ్స్లో చెప్తాను, ఒకటి ఈ మెథడ్ చెప్తాను, ఇంకోటి షార్ట్ కట్ కూడా చెప్తాను. ఇప్పుడు 150 × 15 ఇటు సైడ్ తీసుకురండి, ఏమవుతుంది 150 కామన్ తీస్తే ఇక్కడ 85 ఉంటుంది, ఇది ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి -15 ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 125 × D అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 150 × 70 అవుతుంది, మైనస్ చేస్తే 125 × D. ఓకే, సో ఇప్పుడు చూడండి 25 5 25 6. ఓకే, 5 1 5 1 5 5 6. సో 60 5 1 5 5 4 20 14 6 84. సో ఆ విధంగా మనకు 84 days 125 మెంబర్స్కి యూజ్ అవుతుంది ఆ ఫుడ్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, ఆల్రెడీ 15 రోజుల ఆఫ్టర్ 15 days అంటుంది కాబట్టి 15 days అయిపోయినాయి దేంట్లో 85 daysలో. సో చూడండి ఒకసారి నేను ఒక స్కేల్ రాస్తాను, ఒక డ్రా చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని ఇంతకుముందుది. ఇక్కడ ఏమంటే నెక్స్ట్ సెకండ్ షార్ట్ కట్ మీద ఎలా చేయొచ్చు అంటే చూడండి ఒకసారి గమనించండి. యాక్చువల్గా మొత్తం 85 days ఉంటుంది, కానీ 15 days అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని డేస్ ఉంటాయి 70 days. ఈ 70 daysకి 150 మందికి సరిపడే ఫుడ్లో ఓన్లీ 125 మెంబర్సే తినాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, 150 × 70 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ని 125 మెంబర్సే తినాలి. సో 25 5 25 6 5 1 5 14 సో 14 6 84. సింపుల్, ఇది షార్ట్ కట్. అంటే డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి క్వశ్చన్కి మీకు. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 18th క్వశ్చన్ ఏమంటున్నాడు, సింపుల్ బాడ్మాస్ రూల్. ఫస్ట్ డివిజన్ చేయండి, 16 + 10 / 5 2 -2 × 3 6. సో 16 - 6 10. సో 10 + 2 12. సింపుల్ క్వశ్చన్, పిల్లవచ్చా. మళ్ళీ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 trains ఈచ్ 180 meter లెంత్. అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, 2 ట్రైన్లకు 2 trains 180 meters ఉన్నాయి. 180 + 180 = 360 meters అది. ఓకే, 360 meters లెంత్. ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆన్ ప్యారలల్ ట్రాక్స్. ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే స్పీడ్స్ యాడ్ చేయాలి. 50 km/h అని 70 km/h. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది మనకు, 70 + 50 120 km/h. కానీ ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి × 5/18 చేయండి. ఓకే, × 5/18 చేయాలి. క్లియర్. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఇన్ హౌ మెనీ సెకండ్స్ విల్ దే మీట్ అంటున్నాడు. ఓకే, ఇన్ హౌ మెనీ సెకండ్స్ విల్ దే మీట్ అంటుండు. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ 360 meters,
సో స్పీడ్ 120 ఇంటూ 5/18, ఓకే 5/18. సో 0 0 క్యాన్సల్, 3 4 జా 3 12 జా, ఓకే 2 2 జా 2 9 జా 2 1 జా 2 6 జా. సో 9 6 జా 54/5, 54/5 ఉందా మనకు. 5 1 జా 5 10 జా 50, 40 5 8 జా 40, 10.8. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్యాలిక్యులేషన్, కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఈజీ క్వశ్చన్. 7a = 6b = 12c, a:b:c ఎంత? ఏ కావాలి అంటే బీది సిది మల్టిప్లై చేయండి, 12 × 6, ఓకే ఈస్టు. బి కావాలి అంటే ఏది సిది మల్టిప్లై చేయాలి. సో 12 × 7 అంటే 6 × 14 రాసుకోవచ్చు. ఓకే, ఎలా సార్ అంటారా? 12 × 7 నేను ఏం చేసిన, ఇది 6 × 2 రాస్తా, 12ని అది 7, 2 7 14 కదా, 6 × 14 రాసుకోవచ్చు కదా. ఓకే, తర్వాత సి కావాలి అంటే 6 × 7 చేయాలి. అన్నిట్లో 6 కావాలి, 6 కట్ చేసేయండి. సో 12:14:7, దిస్ ఇస్ ద రేషియో. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నానా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి హైప్ చేయండి. అట్లీస్ట్ 150 to 500 మధ్యలో ఎన్ని లైక్స్ అన్నారు అన్నానా, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా నేను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీ పేషెన్స్కి. ఎవరైతే SSC GDకి ప్రిపేర్ అవుతున్నారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలని. ఓకే.